టీటీడీ లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. జంతు కొవ్వు కలిసింది అని చెప్పడానికి మీరు నిపుణులా అని ప్రశ్నించారు. ఇప్పటికే లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతోందని తెలిపింది సుప్రీంకోర్టు. పిటిషనర్ దగ్గర ఏమైనా ఆధారాలుంటే సీబీఐకి అందించాలని సూచించింది సర్వోన్నత న్యాయస్థానం. లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు మానూరు శ్రీనివాస్. తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు రసాయనాలున్నాయని చేసే ఆరోపణలను ఆపాలని పిటిషన్ దాఖలు చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు పిటిషనర్. ఈ కేసుపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఆధారాలుంటే సీబీఐకి అందించాలని సూచించింది. టీటీడీ లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. జంతు కొవ్వు కలిసింది అని చెప్పడానికి మీరు నిపుణుడా అని ప్రశ్నించారు. ఇప్పటికే లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతోందని తెలిపింది సుప్రీంకోర్టు. పిటిషనర్ దగ్గర ఏమైనా ఆధారాలుంటే సీబీఐకి అందించాలని సూచించింది సర్వోన్నత న్యాయస్థానం. లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు మానూరు శ్రీనివాస్. తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు రసాయనాలు ఉన్నాయని చేసే ఆరోపణలను ఆపాలని పిటిషన్ దాఖలు చేశారు ఆయన. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఆధారాలుంటే సీబీఐకి అందించాలని సూచించింది.